శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 14 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి అర్ధరాత్రి 2:07 వరకు ఉంది. రేవతి నక్షత్రం ఉదయం 9:05 వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. గురువారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 9:05 లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 9:05 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. గురువారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు అనుకూలంగా ఉన్నాయి. మిత్రయోగము, మానస యోగం రెండు కూడా అద్భుతమైన యోగాలని చెప్పుకోవచ్చు. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతమవుతాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు డబ్బు ఖర్చు విషయంలో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే లేనిపోని నిందలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రేవతి నక్షత్రం ఉదయం 9:05 వరకు ఉంది. ఈ రేవతి నక్షత్రం ఉన్న సమయంలో ఉదయం 9:05 లోపు అన్నప్రాసన, నామకరణము, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి రేవతి మంచి నక్షత్రం. అలాగే భూములు, గృహాలు కొనుగోలు చేయటం, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటం వీటికి కూడా రేవతి మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి రేవతి మంచిది. వెహికల్స్ కొనుక్కోవటానికి కూడా రేవతి మంచిది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటం, మొదటిసారి ఉపయోగించుకోవటం వీటన్నిటికీ రేవతి మంచిది. సంగీత విద్యలు, మ్యూజికల్ సంబంధమైనటువంటి కోర్సులు నేర్చుకోవటం, వాటిల్లో జాయిన్ అవ్వడానికి కూడా రేవతి మంచిది. అలాగే మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే భూములు కానీ గృహాలు కానీ వాటికి సంబంధించిన హక్కుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలు కూడా రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అనుకూలిస్తాయి. అలాగే కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడానికి కూడా రేవతి చాలా మంచి నక్షత్రం. ఉదయం 9:05 లోపు రేవతి నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 9:05 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణం, గర్భధానం కార్యక్రమాలకు అశ్విని మంచిది. అలాగే నూతన వస్త్రాభరణాలు ధరించడానికి అశ్విని నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి అశ్విని మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా అశ్విని చాలా మంచి నక్షత్రం. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి దాన ధర్మాలు చేయడానికి కూడా అశ్విని మంచి నక్షత్రం. పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి, పెయింటింగ్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా అశ్విని మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తుంది, లేదా ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ధనలాభం కూడా కనిపిస్తుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. కానీ డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనాన్ని ఖర్చు చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వృషభ రాశి వాళ్ళు ఈరోజు లేనిపోని వ్యసనాల వైపు వెళ్ళే సూచనలు ఉన్నాయి. వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే వ్యాపారంలో మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. అంటే ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చే సూచనలు విద్యార్థులకు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ కష్టపడితేనే
విద్యారంగంలో విజయం చేకూరుతుంది. అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. లేనిపోని ద్వేషాలు బంధుమిత్రులతో వస్తూ ఉంటాయి. అలాంటివి జరగకుండా బంధువులతో కానీ మిత్రులతో కానీ జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. స్థానచలనం కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అయితే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేనిపోని గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభం పొందగలుగుతారు. శత్రువుల వల్ల కార్యహాని ఉంది. అంటే మీరు ఏదైనా పని ప్రారంభించారనుకోండి, మీ శత్రువు ఆ పని వెనక్కి లాగుతూ ఉంటాడు. కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులను ఓ కంట కనిపెట్టుకుంటూ మీ పనులు మీరు చేసుకునే ప్రయత్నం చేయటం కన్యారాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపార రంగంలో పొందుతారు. వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కూడా తులారాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు దాంపత్య పరంగా అనుకూలత ఉంది. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఏమున్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయి. చర్చల ద్వారా అన్యోన్యత దంపతుల మధ్య పెరుగుతుంది. అలాగే బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. బంధుమిత్రుల సందర్శనం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. మీ పై అధికారులు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటప్పుడు మీరు సహనంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ కోపానికి ప్రతికోపం చూపిస్తే మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల పరంగా ధనుసు రాశి వాళ్ళు ఈరోజు మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొన్ని చికాకులు కనిపిస్తూ ఉంటాయి. చికాకులతోనే పనులు పూర్తయిపోతూ ఉంటాయి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళ కొద్దిగా నష్టాలు ఉంటాయి. జాగ్రత్తగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు అప్పులు ఇవ్వకుండా, అప్పులు చేయకుండా మకర రాశి వాళ్ళు జాగ్రత్త వహించడం ఈరోజు అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదాలు వెన్నంటే ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా మీరు ప్రయాణాలు చేసుకుంటూ ఉండండి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఈరోజు ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కుంభరాశి వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. రుణాలు చేస్తూ ఉంటారు. అత్యవసరమైతేనే రుణం తీసుకోవటం అనేటటువంటిది ఈరోజు చాలా అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ఆరోగ్యం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ పటాపంచలైపోతాయి, మటుమాయమైపోతాయి. చక్కటి ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. భోజన సౌఖ్యం కూడా ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శ్రావణ మాసంలో వచ్చే గురువారం సందర్భంగా ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం కమలవాసిన్యై నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం సురభ్యై నమః, ఓం కమలవాసిన్యై నమః. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఔషధాలు స్వీకరించడానికి కూడా గురుహోర మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర అనుకూలిస్తుంది. పిల్లల్ని మొదటిసారి ఉయ్యాల్లో వేయడానికి కూడా గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి గురుహోర మంచిది. డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవటం ద్వారా రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర మంచిది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు
ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.